అసలు ఇంకోటి భగవద్గీతలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. పర్సనల్గా నాకైతే నా లైఫ్ని టర్న్ చేసిన శ్లోకం ఇది అయితే. ఒక్కసారి మనకు ఇది అర్థమైతే, దీని డెప్త్ అర్థమైతే, మీరు ఇన్ని రోజులు చూసిన ఈ ప్రపంచం దృష్టే మారిపోతుంది ఒక్కసారిగా. అంత డెప్త్ ఉంటుంది ఈ శ్లోకంలో. సో చాలా కేర్ఫుల్గా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఏమంటున్నాడు భగవంతుడు? అర్జున, అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, శాశ్వతమైన దానికి అంతం లేదు. ఏమంటున్నాడు భగవంతుడు ఇక్కడ? ఓ అర్జున, నువ్వు ఏదైనా బాధపడేది ఏమని ఉంటే ఒక నిజానికి బాధపడవు, ఒక సత్యానికి బాధపడవు. ఇక్కడ లేని దానికి, ఒక లేని విషయానికి, ఒక అసత్యానికి ఎందుకు గురవుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఎలా అంటే ఇక్కడ మనకి ఎన్నో విషయాలు, ఎన్నో అబద్ధాలు ఇది నిజం అని నమ్మేలా చేస్తాయి ఈ ప్రపంచంలో. ఎలా అంటే సేమ్ ఎండమావిలాగా మనము అది నిజం అని అనుకుంటాం, పర్సీవ్ చేస్తాం అది నిజమని. కానీ అక్కడ నీళ్ళు లేవు, అది జస్ట్ మన ఇల్యూజన్, మన భ్రమ. అది అక్కడ ఉందేమో, అక్కడ వాటర్ ఉన్నాయేమో, ఇదంతా ఇక్కడ కలిగే భ్రమ అంతా. నీళ్ళ మాదిరే ఉంటాయి, నీళ్ళ మాదిరే బాగా పక్కన ఒడ్డు కనిపిస్తుంది, మధ్య నీళ్లు కనిపిస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ నిజానికి అక్కడ నీళ్ళు లేవు. అలా కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ముందు ఏదన్నా బాధపడే ముందు ఒకసారి చెక్ చేసుకో, అది నిజమా, అది రియాలిటీయేనా? నువ్వు దేనికైతే బాధపడుతున్నావో అది నిజంగా ఎగ్జిస్ట్ అయ్యిందా, నిజంగా ఉందా అక్కడ? లేకుంటే ఒక అబద్ధానికి అటాచ్ అయిపోయి బాధపడుతున్నావా? సో మనకి చాలాసార్లు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది లైఫ్లో, అరే ఏంటి ప్రపంచం, నిజంగానే నేను ఇక్కడ ఉన్నానా ఏంటి, నేనేంటి ఇక్కడ ఉండడం ఏంటి, ఇదేనా ఈ బాడీ, నేనేనా ఈ బాడీ అంతా, ఇక్కడ కనిపించేదంటే నిజమా, లేకుంటే నేను ఏమైనా కలగంటున్నానా? మనం ఏదైనా ముట్టుకుంటే ఇది నిజంగానే మనం ముట్టుకున్నామా, లేదా ఇది నా భ్రమనా? లోపలికి మనం డీప్గా డైవ్ చేసుకున్నప్పుడు, డీప్గా వెళ్ళినప్పుడు, అరే అసలు ఏంట్రా ఇది ప్రపంచం, ఇది ఏ ప్రతి పని చేసినా కూడా ఇది నిజంగానే జరుగుతుందా అనే భావన వస్తుంది ఒక్కొక్కసారి. ఎంతో మంది, మనమే కాదు ఎంతో మంది ఫిలాసఫర్లు, అసలు ఈ సైంటిస్ట్ అనే వాళ్ళు ఎలా వస్తారు బయటికి అంటే ఇలానే వస్తారు. ఇలా ఆలోచించినప్పుడే ఆ తత్వాన్ని ప్రశ్నిస్తాము, వెతుకుతాము ఆన్సర్స్ కోసం. అలా ఎంతో మంది ఫిలాసఫర్లు, ఎంతో మంది జ్ఞానులు, తత్వజ్ఞానులు వాళ్ళ జీవితాలనే దీని గురించి కనిపెట్టడానికి ఆరపోసిన వారు నిర్ధారించిన ఒక నిజం. ఏంటి ఆ నిజం? ఏం చెప్తున్నారంటే తత్వజ్ఞానులు, ఏదైతే స్థిరంగా ఉంటుందో అది సత్యము, అది నిజము. ఏదైతే స్థిరత్వం ఉండదో అంటే టెంపరీగా ఏదైతే ఉంటుందో నీ ముందర, అది అంతా అసత్యము, అది అక్కడ లేదు. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే చాలు, ప్రపంచాన్ని అంతా అర్థం చేసుకున్నట్లే ఒక దెబ్బతో. అంత డీటెయిలింగ్ ఉంటుంది దీంట్లో. చూడండి, చెక్ చేయండి. ఇప్పుడు నా సత్యతే విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే టెంపరీగా చూస్తున్నామో, ఏదైతే ఆ రూపం అది టెంపరీగా ఉందో, శాశ్వతముగా అది ఎప్పటికీ లేదు, అది జస్ట్ అప్పుడు ఆ సమయంలోనే మీకు అలా ఉందో అది నిజంగా అక్కడ లేదు. ఏదైతే ఎప్పటికీ ఉండిపోతుందో అది మాత్రమే నిజము, మిగతావన్నీ లైఫ్లో అబద్ధము, అది అసత్యము. అంటే చూడండి, ఎగ్జాంపుల్కి ఈ ప్రపంచం ఎట్లా అంటే, ఈ మటీరియల్ వరల్డ్ అనేది ఎలా అంటే రూపాలు మారుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదన్నా రూపం మారుస్తూ ఉంటుంది. ఇది భౌతిక ప్రపంచం, నేచర్ ఇది. ఇప్పుడు చూడండి ఎలా అంటే, ఎగ్జాంపుల్కి మీరు ఏ వస్తువుని తీసుకోండి, అది మీ దగ్గర ఇప్పుడు ఎలా ఉందో ఒక కాలం తర్వాత అది అలా ఉండదు. అది ఏ వస్తువైనా కావచ్చు, ఇల్లు అయిపోవచ్చు, బండ్లు అయిపోవచ్చు, కార్లు, మీ చుట్టుపక్కల ఉండే పరిసరాలు, ఏదైనా కానీ ఒకటి తన రూపం మార్చుకునేది ఏదైనా ఉంటే అది అసత్, అది అక్కడ లేదు. సో అది ఎలా అంటే, ఇక్కడ ఏ వస్తువైనా కానీ, ఏ వస్తువే కాదు, శరీరాలు, ఇవన్నీ మన కంటికి కనిపించే ఫామ్స్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, రకరకాల జీవరాశులు కావచ్చు, ఇక్కడున్న వస్తువులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ పంచభూతాలతోనే తయారవుతాయి. ఫస్ట్ అంటే మటీరియల్ నేచర్ అంటారు దాన్ని. భౌతిక ప్రపంచంలో ఈ మటీరియల్ నేచర్తో ఏదైతే తయారైనా కూడా అది తను రూపాంతరం తను మార్చుకుంటుంది తర్వాత. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ తయారవుతుంది కదా, కానీ ఒకరోజు చిల్లుం పడుతుంది అంటే దాని రూపం మారిపోయింది అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు ఉంది, ముందు ఒక గింజంత ఉంటుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత మన ఇంట్లో చెక్కగా అయిపోతుంది. అది ఆ చెక్క తర్వాత కాల్ చేస్తే యాష్ అయిపోతుంది, తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతుంది మళ్ళీ. ఆ విధంగా ఈ మటీరియల్ నేచర్ అనేది ఎప్పటికీ తన రూపం మార్చుకుంటూనే ఉంటుంది. అంతెందుకు, మనం చాలా ఆశతో ఇల్లు కట్టుకుంటాం, కానీ కట్టుకున్నప్పుడు అలా ఉండదు. తర్వాత ఇల్లు ఓ 10లోకి 20లోకి అలా ఉండదు, తన రూపం మార్చేస్తుంది ఇల్లు. అంటే డిజాల్వ్ అయిపోతుంది ప్రకృతిలో ఎప్పటికీ. అలా మీరు ఏది తీసినా కూడా, ఏది పట్టినా కూడా, అది అప్పుడు మీరు పట్టినప్పుడు ఎటువంటి ఏ లుక్తో ఉందో ఆ లుక్ తర్వాత ఉండదు, దానికి మారిపోతుంది రూపం. అదేవిధంగా ఈ శరీరాలు కూడా మన కంటికి కనిపించే ఫామ్స్, రూపాలు ఏవైతే ఉన్నాయో, జీవులు ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే ఈ పంచభూతాలతో అన్ని వస్తువులు తయారవుతాయో, అదే పంచభూతాలతో ఇక్కడున్న శరీరాలు కూడా అలానే తయారవుతాయి. ఏ విధంగా అయితే ఇక్కడున్న శరీరాలు అన్ని తయారవుతున్నాయో, రకరకాల స్పీషీస్, అన్ని బాడీస్ అలానే తిరిగి అదే పంచభూతాలనే కలిసిపోతాయి తర్వాత. కానీ సోల్, సత్, శాశ్వతము. అంటే పంచభూతాల నుంచి, ప్రకృతి నుంచి ఒక శరీరం అంతా తయారైపోయి
ఆ శరీరం తొడిగిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి అదే శరీరము అదే పంచభూతాలు కలిసిపోతుంది. కానీ ఇది మాత్రం అలానే ఉంటుంది. మళ్ళీ మొత్తం ఒక పంచభూతాలతో ఒక శరీరం తయారవుతుంది, మళ్ళీ తిరిగి కలిసిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరం మళ్ళీ తిరిగి కలిసిపోతుంది. ఇది అసత్. దీన్ని అసత్ అంటారు. అంటే ఇది నిజంగా ఇక్కడ లేదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను? సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు. చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ, ఒక వస్తువులు కానీ, లేకపోతే బాడీస్, మెటీరియల్ బాడీస్, మనుషులు, జీవరాశులు అందరూ ఏవైనా కదా, సో ఇవి ఎప్పుడు స్థిరంగానే ఉంటున్నాయా? ఇప్పుడు అలానే ఉంటున్నాయా? మార్పు చెందట్లేదా? మనం ఆ శరీరాలను కోల్పోవట్లేదా? అంటే దాని అర్థము అవి అసత్, అంటే అవి అక్కడ లేవు. అంటే ఎన్నో జీవరాశులు, పులులు, సింహాలు, రోడ్డు మీద నడిచే క్యాట్స్, డాగ్స్, ఇంకా గాల్లో ఎగిరే పక్షులు, ప్రతిరోజు మన చుట్టుపక్కల తిరిగే మనుషులు, ఎన్నో రకరకాల రూపాలు. సో ఈ రూపాలన్నీ ఎప్పటికీ ఉండేవి కాదు కాబట్టి, అంటే ఇవి ఇక్కడ లేవు. అదేంటి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాను, వాళ్ళని ముట్టుకుంటున్నాను, వాళ్ళు లేరా? వాళ్ళు లేరంటే అసలు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు లేరంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చూసేది ఏదైతే ఉందో అది కేవలం డ్రెస్, ఒక డ్రెస్. ఆ పర్సనాలిటీ లేరు అక్కడ. ఎలా అంటే, ఒక స్టేజ్ పైన ఒక సర్కస్లో ఒక అతను ఒక స్త్రీ వేషం వేశాడు, ఒక లేడీ గెటప్ వేశాడు. నిజంగా అక్కడ లేడీ ఉందా? అలానే ఇంకొక అతను ఒక పులి వేషం వేశాడు, ఇంకో అతను ఇంకొక జంతువు వేషం వేశాడు, ఇంకొక అతను ఒక చెట్టు వేషం వేసుకొని అలా నిలబడ్డాడు స్టేజ్ పైన. ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకొని అలా ఉన్నారు స్టేజ్ మీద. కానీ వాస్తవిక రూపం ఏంటి? అక్కడ నిజంగా సింహం లేదు, అక్కడ నిజంగా పులి లేదు, అక్కడ నిజంగా చెట్టు లేదు, అక్కడ స్త్రీ లేదు. అవన్నీ కేవలం డ్రెస్సులు, ఒక రూపాలు, ఒక టెంపరరీ అబద్ధపు రూపాలు. ఎవరు తీసుకున్నారు ఆ రూపాలు? లోపల ఉన్న ఒక మనిషి ఇలా వివిధ రూపాలు తీసుకొని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అక్కడ రియాలిటీ వేరు, మనకు కనిపించేది వేరు. సో ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అపియరెన్స్. లోపల ఉన్నది వేరు, బయట జరిగేది వేరు. అలా ప్రపంచమంతా కృష్ణుడు అదే గీతలో చెప్పేది ఎలా అంటే ఫినామినల్ అండ్ న్యూమినల్ యాక్టివిటీస్. అర్జున, ఇక్కడ నువ్వు చూసే ప్రపంచం వేరు, కానీ ఇక్కడ జరుగుతున్న ప్రపంచం వేరు, రియాలిటీ వేరు, నీ కంటికి కనిపించేది వేరు. అందుకే జ్ఞానంతో చూడాలి ప్రపంచాన్ని, కళ్ళతో చూస్తే అర్థం కాదు ఎప్పటికీ ఈ ప్రపంచం. సో అక్కడ స్టేజ్ మీద పులి ఉంది అనుకోవడము అది కళ్ళతో చూసినట్లు. ఇప్పుడు జ్ఞానంతో చూస్తే స్టేజ్ మీద పులి లేదు, అక్కడ స్టేజ్ మీద చెట్టు లేదు, అక్కడ కేవలం అవి వివిధ రూపాలు ధరించింది ఒక వ్యక్తి. జ్ఞానంతో చూస్తే అలా కనపడుతుంది. అదేవిధంగా అలా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా మనం చూసే క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. అక్వేరియంలో ఉండే చేప కావచ్చు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ఒక కుక్క కావచ్చు, గాల్లో ఎగిరే పక్షి కావచ్చు, లేకుంటే మన చుట్టుపక్కల తిరిగే మనుషులు కావచ్చు. మనం ఎలా అయితే ఐడెంటిఫై చేస్తున్నామో వాళ్ళని, బంధువులని, మిత్రులని, లేకపోతే ఇతను నా శత్రువు. సో ఈ విధంగా డిఫరెంట్ ఐడెంటిటీస్ ఇస్తున్నాం వాళ్ళకి మనం. ఇవంతా ఎవరు? ఒక స్పిరిట్ సోల్, ఒక జీవాత్మ తాను ఒక్కొక్క రూపాన్ని ధరించి ఇలా ఒక ఫామ్ తీసుకుంది. కానీ అక్కడ మనం ఏదైతే చూస్తామో ఆ పర్సనాలిటీ అక్కడ లేదు. యాక్చువల్గా మనం చూసేది, కలుసు చూసేది, మనం అనుభూతి చెందేది కేవలం ఆ డ్రెస్ మాత్రమే. కానీ లోపల అసలు రియాలిటీ వేరు. ఎలా అయితే ఇందాక అనుకున్నట్లుగా స్టేజ్ మీద మనం ఏదైతే రోల్స్ చూస్తున్నామో నిజంగా ఆ రోల్స్ లేవు అక్కడ. ఇప్పుడు ఒక అతను పోలీస్ ఆఫీసర్గా రోల్ వేశాడు, కానీ నిజంగా ఇక్కడ పోలీస్ ఉన్నాడా? పోలీస్ లేడు. ఒక వ్యక్తి ఆ రోల్ వేశాడు అంతే. ఇంకొక వ్యక్తి ఒక డాక్టర్గా రోల్ వేశాడు, కానీ డాక్టర్ ఉన్నాడు అక్కడ? ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్? లేదే, డాక్టర్ లేడు అక్కడ. ఇది రియాలిటీ. మరి ఆ డాక్టర్ వేసింది ఎవరు? ఆ వేషాన్ని ఒక మనిషి, ఒక వ్యక్తి ఆ వేషం వేసుకొని అలా యాక్షన్ చేస్తున్నాడు అక్కడ. మనం చూసేది ఏదైతే ఉందో అది కేవలం ఒక ఎక్స్టర్నల్ గెటప్, ఒక బయట అబద్ధపు రూపం అంతే. అలా అదే విధంగా మనం ఇక్కడ ఏవైతే ఈ రూపాలన్నీ చూస్తున్నామో మన చుట్టుపక్కల అంత మనుషులు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, ఏదైనా కానీ అది నిజంగా అక్కడ లేదు. అది మనం ఏదైతే ఒక ఇమాజినేషన్ ఇది అని ఒక ఐడెంటిటీ మనం ఇస్తున్నామో ఆ పర్సనాలిటీకి, నిజంగా అక్కడ ఆ పర్సనాలిటీ లేదు. అందుకే కృష్ణుడు తర్వాత మనం ఇంకా వెళ్తే చెప్తాడు, పండితాహ సమదర్శన అంటే జ్ఞానం నిండినవాడు పండితుడు ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక ఏనుగుని కానీ, ఒక రోడ్డు మీద వెళ్ళే కుక్కని కానీ, లేకపోతే చండాలుడిని కానీ నలుగురిని ఈక్వల్ దృష్టితో చూస్తాడంట. అలా జ్ఞానంతో నిండిన వాడికి పలానావాడు మిత్రువు, పలానావాడు శత్రువు అలా ఉండదు అతనికి ఎప్పుడు. ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ రోల్స్. అవన్నీ ఒక జీవాత్మ వేసిన డిఫరెంట్ రోల్స్ అవన్నీ. అక్కడ ఏనుగుంది, ఏనుగు లోపల ఏముంది? ఒకటే జీవాత్మ. పక్కనే మనిషి లోపల ఏముంది? అదే జీవాత్మ. పక్కన కుక్క అనే బాడీలో కూడా అదే రోల్ ఉంది, అదే జీవాత్మనే ఉంది. అటు పక్క చండాలుడు అంటే ఎవరు? చండాలుడు కూడా కేవలం బాడీ, వాడు పెరిగిన తీరు అంతే. కానీ లోపల ఆ బాడీ నడిపించేది అదే జీవాత్మ. సో జ్ఞానంతో పూర్తిగా నిండిన వాడు పండితుడు. పండితానం సమదర్శ, సమానంగా దర్శిస్తాడు అన్నిటిని. ఒకదానికి ఇంకోదానికి మధ్య భేదం పెట్టాడు ఎప్పటికీ. సో ఇప్పుడు జ్ఞానంతో అలా నిండిన వారికి అలా ఉండదు. వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నా ఎనిమీస్, ఇదో అది చూడు అది డాగ్, ఇదో ఇక్కడ చూడు ఇక్కడ ఆవు ఉంది, ఇదో అక్కడ చూడు అక్కడ పులి ఉంది, ఇక్కడ సింహం ఉంది, ఏదో గాల్లో పక్షి ఉంది, నీళ్ళలో చేప ఉంది. సో ఇటువంటి
అబద్ధపు దృష్టి ఒక జ్ఞానవంతుడికి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ కేవలం డెసిగ్నేషన్స్ మాత్రమే. ఆయా స్పిరిట్ సోల్, ఒక్కొక్క స్పిరిట్ సోల్ తీసుకున్న డెసిగ్నేషన్లు అంతే. ఒక టెంపరీగా ఆ టైంలో ఆ కాలంలో అప్పటికి మాత్రమే ఉన్న ఒక ఫామ్ అంతే అది. సో అలా భగవంతుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడు, అర్జున ఈ టెంపరీ రూల్స్కి నువ్వు అటాచ్ అయిపోవకు. ఒక స్పిరిట్ సోల్ నీ గురువులా తీసుకున్నారు అక్కడ, ఒక స్పిరిట్ సోల్ అక్కడ భీష్మ పితామహ, ఇంకొక స్పిరిట్ సోల్ నీ గ్రాండ్ ఫాదర్, ఒక స్పిరిట్ సోల్ ఏదో ఇక్కడ నీ ఫ్రెండ్స్, ఒక జీవాత్మ ఏదో ఒక్కొక్క రూపం తీసుకొని ఇక్కడ యుద్ధంలో నిలబడింది. సో ఇవన్నీ జీవాత్మలు తీసుకున్న రకరకాల రూల్స్ ఇవన్నీ. సో యాక్చువల్ నిజంగా నువ్వు ఎవరినెవరినైతే ఇక్కడ పర్సనాలిటీస్ అన్ని చూస్తున్నావో, రకరకాల పీపుల్స్ అందరినీ, నువ్వు ఎవరినెవరినైతే నీ మైండ్లో ఇతను ఇది అనే ఐడెంటిఫికేషన్ ఇస్తున్నావో, ఇది ఇతను అనే అటాచ్మెంట్ మనసులో పెట్టుకున్నావో, అక్కడ యాక్చువల్గా ఆ రోల్ అక్కడ లేదు అర్జున. కాబట్టి ఈ టెంపరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి లాక్ అయిపోవకు, అటాచ్ అయిపోవకు. అలా కేవలం ఇక్కడ అందరం మనము ఆయా రోల్స్కి మాత్రమే అటాచ్ అవుతుంటాం అంతే. మనకి అది అర్థం కాదు లోపల ఆ స్పిరిట్ సోల్ గురించి, ఆ లైఫ్, ఆ జీవాత్మ ఏదైతే ఉందో, ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఎక్కదంత ఈజీగా అర్థం కాదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ జీవాత్మ నడుచుకునే తీరు, అది పెరిగిన తీరు, అది మాట్లాడే తీరు, అది మనతో వ్యవహరించే తీరు, వీటన్నిటికీ మనం అట్రాక్ట్ అయిపోతాం, అటాచ్ అయిపోతాం. సో ఇలా ఈ అబద్ధపు రూల్స్కి కనెక్ట్ అవ్వడం, అటాచ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఒక స్త్రీ వేషం వేసుకొని వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు. అరే ఎంత బాగున్నాడు, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే అవుతుంది. అరే కామన్ సెన్స్ ఉందా నీకు? అదే కదా మనం అంటాం. తర్వాత అక్కడ ఉండేది ఒక మనిషి, ఒక వ్యక్తి, మగాడు, కేవలం ఆ స్త్రీ వేషంలో నిలబడ్డాడు నీ ముందర, దానికి మ్యారేజ్ చేసేసుకుంటావా? అలా ఈ ప్రపంచము మొత్తం ఒక ఇల్యూషన్తో తయారైంది, ఒక భ్రమతో తయారైంది. ఆయా టెంపరీ ఫామ్స్కి, ఈ టెంపరీ ఫామ్స్కి కూడా మనం అటాచ్ అయిపోయింటాము. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇదే అన్ని బాధలకు మూలం, ఈ అటాచ్మెంటే. ఇప్పుడు ఒక వస్తువు ఉంది నీ దగ్గర, ఆ వస్తువుకి బాగా అటాచ్మెంట్ అయిపోయింటావు, అది రేపు పొద్దున వెళ్ళిపోతుంది కదా, నేను వదిలేసి తన రూపాన్ని మార్చుకుంటుంది. ఎందుకంటే ప్రకృతి అలానే బిహేవ్ చేస్తుంది, ప్రకృతి ప్రవర్తనే అంత, ఎప్పుడెప్పుడు తను మారిపోతూనే ఉంటుంది ప్రతిసారి. అలానే ప్రకృతితో తయారైన శరీరాలు కూడా. మనం ఏం చేస్తామంటే ఆ టెంపరీ ఫామ్లో ఉన్న జీవాత్మకి అట్రాక్ట్ అయిపోతాం, అటాచ్ అయిపోతాం. అది మనలతో నడుచుకునే తీరు బట్టి, మనతో మాట్లాడే బట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ మీద ఒక్కొక్క జీవాత్మకి అటాచ్ అయిపోతారు. కానీ ఇక్కడ రియాలిటీగా అటాచ్ అయ్యేది జీవాత్మ కాదు, ఆ జీవాత్మ వేసిన ఆ టెంపరీ ఫామ్కి మాత్రమే, టెంపరీ రూపానికి మాత్రమే అటాచ్ అయిపోతారు. ఎలాగో జీవాత్మ తర్వాత తన రూపాన్ని మార్చుకుంటుంది, తర్వాత తన కర్మ ఎలా ఉందో ప్రకృతి అటువంటి శరీరం తయారు చేసి పెడుతుంది, తర్వాత దేనికి పంపించాలో దానికి పంపించేస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో, ఆ సమయంలో ఆ జీవాత్మ ఏదైతే రూపంలో ఉందో ఆ రూపానికి, ఒక అబద్ధపు రూపానికి మనం అటాచ్ అయిపోతాం. దిస్ ఈస్ ద ఇల్యూజన్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం ఇచ్చే మాయ రూపం అది. అలా మనము ట్రాప్ అయిపోతాం, ఒక ఎక్స్టర్నల్ డ్రెస్కి, ఒక బయట లుక్కి మనం ట్రాప్ అయి అటాచ్ అయిపోతాం. ఎందుకంటే లోపల ఆ రూపాన్ని నడిపించే ఆత్మ గురించి మనకి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనకు అక్కడ సర్కస్ దగ్గర ఐడియా ఉంది, ఒక అతను ఇక్కడ పులి వేషం వేశాడు, సో మనం పులిని చూస్తాం, లోపల మనిషిని కూడా చూస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే మనకు లోపల ఈ జీవాత్మ నడిపించేది ఇదంతా చూడం, మనము బయట ఉన్న ఆ డ్రెస్ మాత్రమే చూస్తాము, ఆ డ్రెస్కే అటాచ్ అవుతాము, అదే నిజం అనుకుంటాము. ఒక పిల్లోడు ఆ సర్కస్లో సీన్ చూస్తా చూస్తా ఆ పులి వేషంలో ఉన్న అతను ఒక అతన్ని అటాక్ చేస్తాడు. సో ఇతను మరణించాడు. ఈ పిల్లోడేమో ఇక్కడ ఆడియన్స్ చూస్తా చూస్తా ఆ పిల్లోడు ఏడుస్తాడు. ఎందుకు? పాపం ఆ అబ్బాయికి తెలియదు, అతనికి కేవలం ఆ ఎక్స్టర్నల్ డ్రెస్, ఆ బయట లుక్ మాత్రమే అతనికి తెలుసు. కాబట్టి అతను నిజంగా పులి ఉందని భయపడతాడు, నిజంగా ఈ మనిషి చనిపోయాడమని భయపడతాడు. సో ఇటువంటి మైండ్ సెట్లో ఉంటాడు. కానీ పక్కన జ్ఞానవంతులం మనము, పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అక్కడ పులి లేదు, ఇక్కడ ఇతను మరణించలేదు, ఇవి కేవలం నలుగురు వ్యక్తులు చేసిన రకరకాల డ్రెస్సులు, కానీ నలుగురు ఒకటే, డ్రెస్సులు మాత్రమే వేరు. అంటే మనం ఒక రియాలిటీలో ఉంటాము. తర్వాత నా భావో విద్యతే సతహ అంటే శాశ్వతమైనది, ఎప్పుడు స్థిరంగా ఎటువంటి మార్పు చెరుపు లేకుండా ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఏంటది శాశ్వతంగా ఉండేది? జీవాత్మ, స్పిరిట్ సోల్, బాడీని నడిపిస్తున్న స్పిరిట్ సోల్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇది ఎప్పుడూ చెరగదు, ఇది ఎప్పుడు మార్పులు చెందదు. ఇలా డ్రెస్సులు మాత్రమే మారిపోతూ ఉంటాయి. సో ఈ మారిపోయే డ్రెస్సులకి పడిపోకండి. ఇది ఎప్పుడు ఏదో ఒక డ్రెస్ వేసుకుంటూనే ఉంటుంది, ఇది వేయని డ్రెస్ ఉండదు. సో ఇది వేసుకున్న ఆ టైంలో ఆ టెంపరీ డ్రెస్సులకి అటాచ్ అవ్వకండి. డోంట్ ఫాల్ ఫర్ దిస్ అని అంటున్నారు ఇక్కడ. సో మళ్ళీ వెంటనే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఓ అర్జున, ఈ శరీరం అంతా ఏదైతే వ్యాపించి ఉందో ఆ వ్యాపించిన దానికి అంతం లేదని తెలుసుకో. ఎవరు కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఇండిస్ట్రక్టబుల్, ఆత్మకి నాశనం లేదు. మళ్ళీ తర్వాత శ్లోకంలో ఈ భౌతిక శరీరం మాత్రమే నశించున్నది, అందులో ఉన్న జీవాత్మ నాశరహితమైనది, కొలతలేనిది మరియు నిత్యం ఉండేది, నిత్యం శాశ్వతమైనది. సో తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆత్మ ఇతరులను చంపగలదు అని భావించేవారు, లేక ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవారు, ఇద్దరు అజ్ఞానులే. నిజానికి ఆత్మ
ఎవరిచే చంపబడదు, ఎవరిని చంపదు. తర్వాత మళ్ళీ శ్లోకంలో ఆత్మకి ఎప్పుడూ పుట్టుక లేదు, అలాగే ఎప్పటికీ దానికి మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి తర్వాత ఇకపై ఏదో ఒక రోజు అది అంతమైపోతుంది అని ఇలా ఆత్మకి ఉండదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఎప్పుడెప్పుడైతే శరీరాలన్నీ నశిస్తూ పోతుంటాయో కానీ ఆత్మ మాత్రము దానికి చావు లేదు. ఇక్కడ కేవలం ఒక తల్లి గర్భములో తయారయ్యేది కేవలం శరీరం మాత్రమే. ఆత్మ బయట నుంచి ఎంటర్ అవుతుంది అంతే. అదేవిధంగా అదే ఆత్మ తన టైం ఆ బాడీలో అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చేస్తుంది. ఆ బాడీ అక్కడే పడిపోతుంది మళ్ళీ డెడ్గా. ఇక్కడ మనం ఏ శరీరం తీసుకున్నా కూడా ఒక మనిషి కానీ లేకపోతే వేరే స్పీషీస్, వేరే రకముల ప్రాణులు కానీ ఏ ప్రాణిని తీసుకున్నా కూడా కేవలం ఆ ప్రాణి తయారు చేయగలిగేది శరీరాన్ని మాత్రమే. అందులోపల ఆత్మ జస్ట్ ఎంటర్ అవుతుంది అంతే. ఆత్మని పుట్టియదు ఆ శరీరం. కాన్షియస్నెస్ ని ఆ శరీరం ఎప్పటికీ పుట్టించదు. కేవలం ఆ కాన్షియస్నెస్ ఉన్న ఆత్మ ఎంటర్ అవుతుంది అంతే. తర్వాత ఆ శరీరంలో దాని టైం అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, ఓ పార్త, ఆత్మ అనేది నాశనం చేయబడలేనిది, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎప్పుడూ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎలా చంపుతాను అని అనుకోగలడు? ఎవరైనా చంపడానికి కారణం కూడా ఎలా అవ్వగలడు? తర్వాత చూడండి భగవంతుడు ఎంత డీటెయిల్గా చెప్తున్నాడు. ఎలా అయితే జీర్ణమైన బట్టలని మానవుడు త్యజించేసి కొత్త వస్త్రములను ఎలా ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ తన జీర్ణమైన శరీరాన్ని అలా విడిచిపెట్టేసి ఇలా కొత్త శరీరం దగ్గరికి వెళ్తుంది. ఎవరికి ఒక మారు కూడా చెప్పదు, అలా వెళ్ళిపోతుంది అంతే. సో తర్వాత శ్లోకంలో మళ్ళీ ఏమని చెప్తున్నాడు భగవంతుడు, ఈ ఆత్మ ఏదైతే ఉందో దీనిని నీరు తడపజాలదు, ఒక గాలి ఎండబెట్టలేదు, శస్త్రం దీనిని చంపలేదు, అగ్ని దీనిని కాల్చలేదు, ఇది ఇండెస్ట్రక్టబుల్. మరి తర్వాత శ్లోకంలో ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది, దానిని తడుపుట కుదరదు, ఎండబెట్టడం సాధ్యం కూడా కాదు, అది నిత్యము అంతటా ఉండేది, ఎప్పుడూ ఉండేది, మార్పే లేనిది, ప్రవర్తన లేనిది మరియు సనాతనమైనది. అంటే ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. ఆత్మ పలానా టైంలో ఇలా వచ్చింది, పలానా టైంలో వెళ్ళిపోయింది, అలా ఉండదు ఆత్మకి. ఎప్పుడు మీరు ఒక డేట్ చెప్పండి, ఒక పేపర్ పెన్ తీసుకొని ఒక డేట్ రాసేసి కొన్ని 5,50,00,000 సంవత్సరాల క్రితం ఉందా? ఉంది ఆత్మ. తర్వాత ఇంకో డేట్ రాయండి, ఒక 50,100,67,367 సంవత్సరాల తర్వాత ఆత్మ అప్పుడు కూడా ఉంటుంది. నాశనం చేయబడలేనిది, ఎప్పటికీ అలానే ఉంటుంది. సో మనం ఒకసారి సైంటిస్టులని అందరం తీసుకుంటే చరిత్రలో చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగాయి దీనిపైన. అరే ఈ బాడీ అసలు ఎలా నడుస్తుంది, ఎలా తిరుగుతుంది, ఎలా మాట్లాడగలుగుతుంది అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ బాడీ దేంతో అయితే తయారయ్యిందో ఆ ఎలిమెంట్స్ అన్ని జనరల్ అంటాం కదా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఇంకా ఏంటి లోపల జూమ్ చేస్తే ఆటమ్స్ అని, సో ఇవన్నీ ఉంటాయి కదా సైంటిఫిక్ లాంగ్వేజ్ లో. సో ఈ ఎలిమెంట్స్ అన్ని బయట ప్రకృతిలో దొరుకుతున్నాయి కదా, ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు కానీ ఈ బాడీ ఎందుకు లేస్తుంది, తిరుగుతుంది, నడుస్తుంది, ఏవి ఎందుకు కదలట్లేదు? ఇప్పుడు రాయి ఉంది, రాయి ఏంటి, రాయి కూడా మ్యాటర్ తోనే తయారైంది. సో ఒక రాయి ఒక మటీరియల్ నేచర్ తో తయారైంది, అదే మటీరియల్ నేచర్ తో ఈ బాడీ కూడా తయారైంది కదా. మరి ఈ బాడీ ఎలా లేస్తుంది, ఎలా తిరుగుతుంది, ఎలా నడుస్తుంది, ఆ రాయి ఎందుకు కదలట్లేదు? ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చాలా జరిగాయి. అంటే లోపల కాన్షియస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బాడీకి ఎలా వస్తుంది? ఈ చైతన్యం బాడీలో ఏదైతే ఉందో అది ఎవరిస్తున్నారు ఈ బాడీకి? ఎన్నో టెస్టులు కూడా చేశారు, రేడార్స్ పెట్టి. ఒక్కొక్కసారి బాడీ వెయిట్ చూస్తారు, మరణించిన తర్వాత మరణించకుండా ముందు ఆ సెకండ్స్ లో బాడీ ఏమైనా చేంజ్ అవుతుందా, ఏమైనా కాన్షియస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బాడీ ఏమైనా వెయిట్ తగ్గిపోతుందా అని ఇక్కడ ఏమంటున్నారు, అది కొలత లేనిది, కొలవలేనిది. మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తారు, ఏదో రేడార్స్ పెట్టేసి కొన్ని ఐన్ మిషన్స్ పెట్టేసి తెచ్చేస్తారు. ఏమైనా బాడీ మరణించేటప్పుడు సోల్ ఏమైనా బయటకు వస్తుంది అక్కడి నుంచి, దాన్ని క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తారు చాలా సార్లు, అని మిగిలేదు ఫెయిల్యూర్. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, అది శస్త్రంతో కట్ చేయలేము, అగ్నితో కాల్చలేము, నీరులో తడపలేము, గాలిలో ఎండబెట్టలేము. అంటే ఈ నేచర్ని అసలు ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని వాడుకొని మనం ఒక సోల్ని పట్టాలి అనుకోవడం అది మూర్ఖత్వం. ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధం లేదో, ఏ జీవాత్మ అయితే ఈ నేచర్కి, ఈ ప్రపంచానికి సంబంధించినది కాదో దానిని ఈ ప్రపంచంలో తయారైన పరికరాలతో పట్టాలి అనుకోవడం అది అజ్ఞానం అంటారు. ఎందుకంటే ఆత్మ భౌతిక ప్రపంచం కంటే అతీతమైనది, అది బియాండ్ మెటీరియల్ ఎలిమెంట్స్ ఉంటుంది. అంటే అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఈ ప్రపంచానికి అస్సలు సంబంధం లేనిది, అంటే దాని తురియ అంటారు. కాబట్టి ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధం లేనిదో అది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, సైంటిఫిక్ పరికరాల ద్వారా దానిని క్యాప్చర్ చేయలేము. సరే మళ్ళీ ఇప్పుడు ఆ ఆత్మ జ్ఞానం ఎలా? మరి ఏది పట్టలేకుంటే
అది ఆత్మజ్ఞానం మనకి ఎలా లభిస్తుంది? కేవలం ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి మాత్రమే మనం వినగలము. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది దాని గురించి. మళ్ళీ ఇదే శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు? సోల్ ఇస్ ఆల్ పర్వేడింగ్, అంటే ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అది ఈ చోట్ల లైఫ్ లేదు అని చెప్పలేము. ఇప్పుడు చూడండి, కింద మట్టిలో ఆర్గానిజమ్స్ ఉంటాయి, చేతుల్లో బ్యాక్టీరియా, ఇక్కడ లైఫ్ ఉంది. అసలు ఈ బాడీలోనే ఎన్నో సోల్స్ ఎన్నో రూపాలు తీసుకొని బ్యాక్టీరియా అని సెల్స్ అని అలా 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 తిరుగుతూ ఉంటాయి. ఫిక్స్ అయిపోండి, లైఫ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ సోల్ ఉన్నట్లు. ఆత్మ లేకుండా లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. మనం అనుకుంటాము పక్క వేరే గ్రహంలో ఉన్నారా, మనుషులు ఉన్నారా? మనుషులు కాదు, లైఫ్ ఉంది అసలు అనుకుంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆల్ పర్వేడింగ్, అది అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనకి మైక్రోస్కోప్లు ఇవన్నీ లేనప్పుడు మనం ఏమనుకుంటాం? ఊరికి మట్టి అనుకుంటాం కింద, కానీ లోపల కూడా బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, లైఫ్ ఉంది అక్కడ కూడా. అదే విధంగా ఈ వేరే వేరే గ్రహాలలో లైఫ్ ఏ రూపంలో ఉంటుందో తెలియదు మనకి, కానీ ఉంటుంది. సోల్స్ ఆర్ ఆల్ పర్వేడింగ్, ఆత్మలు అన్నిటా ఉంటాయి అవి, కానీ మనకు తెలియదు అవి ఏ శరీరం ధరించి ఉంటాయో తెలియదు. ఆ ప్రకృతి, ఆ నేచర్ బట్టి ఒక శరీరంలో అలా ఉంటాయి ఇవి. అంటే ఇప్పుడు ఫైర్లో చూసుకుంటే ఆ ఫైర్ ని తట్టుకోగల బాడీ, ఆ బాడీ లోపల సోల్. అలా ఈ ప్రకృతిలో ఎన్నో రకాల బాడీలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ బాడీలు ఎన్నో రకాలు ఉంటాయి. ఈ పంచభూతాన్ని కలుపుకొని ఈ భౌతిక ప్రపంచం ఈ లోపల ఏదైతే ఉందో ఇక్కడ ఏ శరీరం అన్నా తయారవ్వగలదు. ఏంటి? ఈ పంచభూతాలని వాడుకొని. సో ఈ ఆత్మ అనేది ఏ ఫామ్ లోనో దూరగలదు, ఏ ఫామ్ లోనో నడపగలదు. అంటే ఇప్పుడు ఏంటి దాని మీనింగ్? ఫైర్ లో మైక్రో ఆర్గానిజమ్స్ బ్రతకగలవు అంటే లైఫ్ అనేది ఫైర్ లో ఉందంటే దాని మీనింగ్ ఏంటి? సన్లో కూడా లైఫ్ ఉన్నట్లే కదా. అలా రూపం ఏదైనా అవ్వచ్చు, ఆ ఫామ్ దానికి తగినట్లు అలా వస్తుంది అంతే. ఇందనే అనుకున్నాము రకరకాల శరీరాలు, కానీ ఆత్మ మాత్రం దేనైనా తోలగలదు. ఒక జీవాత్మ ఏ వెహికల్నైనా తోలగలదు. ఇక్కడ వెహికల్స్ అనేటివి బాడీస్ని అంటారు. అంటే ఒక డ్రెస్ ఆ టైం అయిపోయిన తర్వాత ఆ జీర్ణమైన డ్రెస్ని అలా పక్కన పడేసి కొత్త డ్రెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ డ్రెస్ ఇంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు ఉంటుంది దాంట్లో. అంటే ఇంకా చెప్పాలంటే ఆ కర్మ అనేది, అంటే ఒక జీవాత్మ ఇంకొక జీవాత్మతో డీలింగ్స్ ఉంటాయి. ఆ బాకీ కర్మ ఎప్పుడైతే తిరిగిపోతుందో, ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే తిరిగిపోతుందో ఇంకొక అవతల జీవాత్మతో ఏ జీవాత్మకు ఆ జీవాత్మ సపరేట్ అయిపోతాయి, అంటే బాడీని మార్చేస్తాయి అవి. సో ఇక్కడ ఈ బ్యాలెన్స్ తీర్చుకునే క్రమంలో కొత్త జీవాత్మలతో కనెక్షన్ పెట్టుకుంటాయి. మళ్ళీ అలా కనెక్షన్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటాయి. ఆ బ్యాలెన్స్ ని క్లియర్ చేయడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఇంకొక శరీరం ధరించి వాళ్ళ చుట్టూ తిరుగుతాయి మళ్ళీ. అలా ఈ బ్రహ్మాండం లోపల ఒక జీవాత్మ అనేది ఏ శరీరాన్నైనా ధరించగలదు, ఏ చోటికన్నా వెళ్ళగలదు. దానికి లిమిట్స్ ఉండవు జీవాత్మకి ఎప్పుడు. ఒక ఆత్మని అర్థం చేసుకోవడమే ఇంత కష్టం అంటే కనీసము ఆలోచిస్తే కూడా అసలు తట్టగా బుర్రకి అసలు అది. సరే, ఇప్పటికైతే ఈ క్లాస్కి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. తర్వాత మళ్ళీ సోల్ గురించి ఒక డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది మళ్ళీ తర్వాత వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.